ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితుల్లో ఏకంగా కలెక్టర్ తన భార్యకు ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్య శ్రద్ధ పాటిల్కు స్థానికంగా ఉన్న గవర్నమెంట్ కమ్యూనిటీ సెంటర్లో డెలివరీ చేయించారు. శ్రద్ధ పన్నంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కాస్త డబ్బు లేదంటే అధికారం ఉంటే చాలు మంది కార్పొరేట్ హాస్పిటల్స్ కు తప్ప వేరే హాస్పిటల్స్ కు వెళ్లరు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అక్కడ పనిచేసే డాక్టర్ల మీద చాలా మందికి అసలు నమ్మకమే ఉండదు. దీనికి తగ్గట్టుగానే కొందరు గవర్నమెంట్ డాక్టర్ల తీరు కూడా ఇలాంటి విమర్శకు కారణమవుతోంది. పనిచేసే తెలివి ఉన్నా ఎవడు అడుగుతాళ్లే అన్నట్లు చాలా మంది పేదల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. అందుకే చాలా మందికి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. అందుకే అంతా ప్రైవేట్ దారి పడుతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం కలిగించేందుకు స్వయంగా తన భార్యకే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారని చెప్తున్నారు కలెక్టర్ పాటిల్. ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.